అమ్మ ఏం చేసినావు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, నీకేం సెలవు గిల్లు ఏం చేసుకోలేవా మరి? అట్లా మాకు సెలవు ఏమి ఉండదు, రోజువారీ లాగానే పనులు చేసుకొని రావాల్సిందే. మరి మీ ఆయన చెప్పేనా నీకు పొద్దుగాల శుభాకాంక్షలు? వచ్చినావు ఇప్పుడే వచ్చినావు జల్దినా? మా ఆయన ఏం చెప్పలేదు, మా పాప చెప్పింది నాకు. పాప చెప్పింది అని చెప్పింది. మీ ఆయన ఎందుకు చెప్పలేడు? మా ఆయన లేగాడు ఆ టైంకి. నువ్వు వచ్చే టైంకి ఇంకా లేవాడా మీ ఆయన? మేము పొద్దున్నే 6ంటికే వస్తాం కదా, ఆ టైంకి లేగారు అనమాట. మా పని మేము చేసుకొని వచ్చేస్తాం. మాకు ఏ డే అయినా, ఉమెన్స్ డే అయినా ఏదైనా మేము ఇంట్లో చేసుకొని వచ్చి చేసుకోవాల్సిందే. ఓ ఏమని నేను అనుకున్నా మీ ఆయన వచ్చేటప్పుడు ఇట్లా దబదబా నీకేమైనా వంటకింట చేసి డబ్బగట్టినా ఏంది అనుకున్నా. అట్లా ఏమి ఉండదు, లేడీస్కి స్పెషల్ డే అంటూ ఏముంటుంది, ఓన్లీ చెప్పుకోవటానికి మాత్రమే ఉంటుంది. డైలీ అనేది ఏముండదు, డైలీ మన పని మనం చేసుకోవాల్సిందే కదా. గుర్తిస్తే చాలు అంతే. గుర్తిస్తే చాలా అంటుంది ఈ చెల్లెలు చూడండి, గుర్తిస్తే చాలా అంటుంది. ఒక నమస్తే ఏమో తీసుకుపోబడుతుంది, కీరలు తీసుకొని ఆకుకూరలు. మీ ఆయన చేసి చెప్పిండా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అని? మాకు తెలీదు అన్నమాట చెప్పటం, మాకు చదువు లేదు. చదువు లేదు నీకు చెప్పలేదా పాపం? ఏం చేస్తాడు అన్న మరి? వాచ్మెన్గా ఉంటాడు. వాచ్మెన్గా ఉంటాడు. మరి నువ్వు వచ్చినావు వంట ఎవరు చేస్తారు ఇంటికాడ? నేను చేస్తా, ఒక్కొక్కసారి ఆయన చేస్తాడు. ఇద్దరు చేస్తారు. నువ్వు డ్యూటీకి వస్తే ఆయన డ్యూటీకి వస్తే నువ్వు. అక్క మరి ఏమన్నా స్పెషల్ చేసి పెట్టిండా అన్ని ఈరోజు నీకు? ఏం లేదు. ఏమీ లేదా? ఓయ్ నీ పేరేంది బుజ్జి? అఖిల. తీసుకుపోతావా పాపం? నేను ఉన్నానా అడ్డమని తీసుకు. అఖిల ఏడా మీది? ఇక్కడ బస్తీలో ఉంటామండి. బస్సులు ఉంటాం. చెప్పిండా మీ ఆయన శుభాకాంక్షలు? చెప్పిండా? ఏం చెప్తాను, ఈరోజు ఏమైనా స్పెషల్గా వండి పెట్టానా నీకు మహిళా దినోత్సవం అని? ఏం లేదు. అయ్యా అలాంటిది ఏం లేదంటూ నేను ఎవరు విలువలేరా మరి? ఈరోజు మహిళా దినోత్సవము, రండి కేక్ గోతామండి అవార్డు తీసుకుని డ్యూటీకి వస్తాం కదా, ఇంకా ఎవరేం పిలవలేరు. అయ్యే బిడ్డ నేను ఎవరు విలువకపోయారా? నీ పేరేందమ్మా? నా పేరు పావని. పావని. ఎక్కడుంటారు? మేము ఇక్కడనే ఉంటాం, బస్తీలో. బస్తీలు ఉంటారు. అమ్మ మీ ఆయన చెప్పిండా పొద్దుగాల శుభాకాంక్షలు? చెప్పలేదు. లేవలేడు ఇంకా ఆయన ఆ టైంకి. ఆయన లేవనే లేడా? లేవలేదు. వాళ్ళ ఆయన లేవలేదు ఇంకా చెప్పనే లేదంట. ఫోన్ చేసి చెప్తాడేమో చూడు మరిగా. ఏమో మేడం తెలియదు, లేచినాక తెలియదు. వంట ఎవరు చేసిండ్రు మరి ఈరోజు? మార్నింగ్ నేనే చేసిన. ఏమండినావు? బీరకాయ కర్రీ చేసిన. బీరకాయ కర్రీ చేసి నీ డబ్బా నువ్వు తీసుకొని వచ్చేసినావు. మరి ఆయనకు డబ్బా ఎవరు కట్టాలి? నువ్వు వచ్చేస్తే ఆయన వెళ్ళేటప్పుడు కట్టుకొని వెళ్తాడు. ఆయన వెళ్ళేటప్పుడు కట్టుకొని వస్తాడు, నీ డబ్బా నువ్వు కట్టుకొని వచ్చేసినావు. పిల్లలు స్కూల్కి పంపించి వెళ్తాడు. పిల్లలకు స్కూల్కి పంపించి వెళ్తాడు. అందరికి వంట చేసేసినావు. ఈ చెల్లెలు అందరికి నీకు ఎవరైనా అవార్డు ఇస్తాం రా చెల్లె అని విలువలేదా మరా? అయ్యో సన్మానం చేస్తాం, రోజు పని చేస్తారు ఆడపిల్లలని ఇట్లా. మమ్మల్ని ఎందుకు పిలుస్తారు, ఎవరు పిలుస్తారు? అయ్యో చెల్లె చూడు పాపం మమ్మల్ని ఎందుకు పిలుస్తారు, ఎవరు పిలుస్తారు అంటున్నారు. మరి ఎవరు చెప్పలేరా నీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు? ఎవరు చెప్పలేరు మేడం. మీ ఆయన చెప్పలేడా? ఎవరు చెప్పలేరు మేడం. అయ్యో పనికి వచ్చినవేంది? ఆయన లేదు. మీ ఆయన లేడు? లేడు, నేను ఒంటరి మహిళ. ఒంటరి మహిళ. మరి పనికి వచ్చినావు ఈరోజు సెలవు తీసుకోలేదా? ఏం లేదు మేడం, ఎవరు చెప్పలేరు, ఎవరు ఇవ్వలేరు సెలవులు మేడం. ఏమిటికైనా దావత్ ఉన్నది రా, ఈరోజు మహిళా దినము కేకులు గిట్లా కోసేడుతున్నదని ఎవరు విలువలేదా? ఎవరు పిలవలేరు, ఎవరు చెప్పలేరు. ఆ మాట అర్థంలోనే తెలియదు మేడం మాకు. అయ్యా ఈ రోజుకి ఇట్లా సన్మానం చేస్తాము, చెల్లు చాలుగా కప్పుతాము, దండేస్తాము రా ఆడపిల్లలు. ఎవరు చెప్పలేరు మేడం మాకు, ఇక మాకు తెలియదు. నీవు చిన్నగున్నప్పటి నుండి చేసుకుంటలేవా మహిళా దినం? ఏం నాకు అసలు ఎవరు చెప్పలేరు మేడం, నేను ఒక్కదానే ఒంటరి మహిళ మేడం. అయ్యో పాపము. ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు ఎస్ లక్ష్మి మేడం. ఎస్ లక్ష్మి. ఎమ్మెల్యే కాలనీ దిక్కుంటావు? ఎమ్మెల్యే కాలనీ నుంచి ఇక్కడ మార్చేస్తారు మేడం నాకు. ఇక్కడ పని చేస్తున్నావు మరి? అవును మేడం, చేయాలి కదా మేడం, ఏడైనా పని చేసేదే. అయితే కావాలని నాకు ఇక్కడ మార్చేస్తున్నారు మేడం. ఏడైనా పని చేసేదే ఉన్నది, సూపర్వైజర్లు అన్ని చేసిండ్రు.